మిగతా అప్డేట్ చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో కాకాని జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాని తరలించారు. పోలీస్ విచారణలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని న్యాయమూర్తి ఎదుట కాకాని తెలిపారని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. కాకాని సమాధానానికి న్యాయమూర్తి సంతృప్తి చెంది జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించారని తెలిపారు. ఇక రేపు కాకాని బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు వెల్లడించనుంది. సాయంత్రం 5 గంటలకి పోలీస్ కస్టడీ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో పోలీసు వారు SC/ST జడ్జి గారి యొక్క కోర్టు యొక్క జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మెడికల్ టెస్టులు అయిన తర్వాత జడ్జి గారు ముందర ప్రవేశపెట్టడం జరిగింది. జడ్జి గారు కూడా కస్టడీలో మన పరిస్థితుల్ని గురించి ప్రశ్నించడం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కస్టడీలో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పడంతో కోర్టు వారు సంతృప్తి చెంది మళ్ళీ ఆయన్ని జైలుకి పంపించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జ్యుడిషియల్ కస్టడీకి ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. రేపు బెయిల్ విచారణ ఉన్నది. దాని ప్రకారం బెయిల్ హీరింగ్స్ జరిగిన తర్వాత కోర్టు వారి యొక్క తీర్పు ప్రకారం నెక్స్ట్ ఏం చర్య తీసుకోవాలనేది మేము ఆలోచించాం. ఏమున్నదండి, జనరల్ ఫ్యాక్ట్స్ మీద మేమైనా ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఏపీపీ గారు వచ్చినా కూడా ఫ్యాక్ట్స్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తాం. చట్టం ఏముండదు, దాని ప్రకారం ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే. కానీ నేను మారినంత మాత్రాన, ఇంకొక లాయర్ మారినంత మాత్రాన చట్టం మారదు, ఫ్యాక్ట్స్ మారు. ఫ్యాక్ట్స్ ప్రకారమే పోలీసు వాళ్ళ రికార్డు ప్రకారం మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. కాబట్టి ఏపీపీ గారు వచ్చినా ఒకటే, మేము మారినా ఒకటే. చట్టం ఏం మారదు, ఫ్యాక్ట్స్ ఏం మారు. చట్ట ప్రకారం కాకానిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ముగిసిన కాకాని కస్టడీ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా ఆయన్ని పోలీసులు కస్టడీలో తీసుకొని కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ లో ఇటు లోతైన విచారణ అయితే జరిపించారు. ఏదైతే అక్రమ మైనింగ్ కేసు విషయంలో దాదాపు కూడా ఈ 3 రోజుల పాటు 6వ తేదీ ఉదయం 10:30 నుంచి యాక్చువల్ గా ఈ రోజు 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో జ్యుడిషియల్ కస్టడీకి మళ్ళా కూడా అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తి నెల్లూరు సెంట్రల్ జైలుకు కాకాని ప్రస్తుతం తరలించారు. కాకాని తరపున రోజారెడ్డి న్యాయవాది మాట్లాడుతూ కూడా మీడియాతో పోలీసు విచారణలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని న్యాయమూర్తి ఎదుట కాకాని వెల్లడించడం జరిగింది. కాకాని సమాధానానికి న్యాయమూర్తి సంతృప్తి చెంది జ్యుడిషియల్ కస్టడీ కాకాని ఆదేశించడం జరిగింది. అదే ఇదే కేసు విషయంపై రేపు బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది. మరి కాకానికి రేపు ఎలాంటి మళ్ళా కస్టడీ ఉండబోతుందా, లేకపోతే మళ్ళా రిమాండ్ లో ఉండబోతున్నారనే దాని మీద ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి 3 రోజుల పాటు అక్రమ మైనింగ్ కేసు విషయంలో దాదాపు అక్రమ మైనింగ్ కేసు 250 కోట్ల వరకు జరిగిందని చెప్పి బాలాజీ నాయక్ DD మైనింగ్ చెప్పడం జరిగింది. ఈ పోలీస్ కేసు విషయంలో ఈ యొక్క కేసులో 4వ ముద్దాయి అయితే నిందితుడిగా కూడా ఆయన్ని జతపరిచిన తర్వాత పలువురు ఇప్పటికే విచారణలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా చెప్పడంతో ఆ యొక్క రికార్డింగ్స్ అన్నింటిని కూడా పోలీసులు 3 రోజుల విచారణలో కూడా లావాదేవీల విషయంలో అయ్యుండొచ్చు, మైనింగ్ విషయంలో అయ్యుండొచ్చు, అక్రమ తరలింపు విషయంలో ఎక్కడ ఎవరో ఏ పాత్ర ఎలా ఉందనే దాని మీద కూడా పూర్తి విచారణ అయితే జరిగింది. ఈ విచారణలో ఎక్కడ కూడా జ్యుడిషియల్ సంబంధించినటువంటి మేజిస్ట్రేట్ SC/ST మేజిస్ట్రేట్ తిరిపి సుమా ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఎవరైతే కాకాని న్యాయవాదులు ముందే జరిపించాలని చెప్పడం జరిగింది. సో న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో కాకాని తరపున వచ్చారో వాళ్ళు ముందే ఈ యొక్క విచారణ అయితే జరిగింది. ఈ విచారణలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మాత్రం నేను చెప్పడం జరిగిందని చెప్పడం జరిగింది. రైట్ నరేష్, థ్యాంక్ యూ. రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన